హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. సో అందరికీ ముందుగా హ్యాపీ రాఖీ అండి. అక్క చెల్లెలు అన్నదమ్ముళ్ళు అందరూ హ్యాపీగా రాఖీ పండుగనైతే సెలబ్రేషన్ చేసుకోండి. సో ఈ వీడియో చూసే వాళ్ళందరికీ కూడా హ్యాపీ రాఖీ. ఫస్ట్ అయితే నేను ఈరోజు బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ అనేది చేశానండి. ఏమేమి డిజైన్స్ అనేవి కుట్టాను, ఏమేమి కుట్టాను అనేది చూపిస్తాను. ఫస్ట్ బ్లౌజ్ వచ్చేసి ఈ బ్లౌజ్ అండి. సో ఇది పాట్ నెక్ అనమాట. కొంచెం షేప్ అనేది ఇలా వచ్చి ఇలా వస్తుందండి. నెక్ అయితే సో మీకు అనిపిస్తుంది కదా, ఇలా వచ్చింది. హ్యాండ్స్కి అయితే శారీ లేస్ వచ్చిందండి. శారీ కలరు లేస్ వచ్చింది, కాంట్రాస్ట్ అనమాట. శారీ వచ్చేసి ఈ కలర్ ఉంటుంది. సో బ్లౌజ్ అయితే ఇలా వచ్చిందంట, ఫుల్ కాంట్రాస్ట్ అయితే వచ్చిందండి. సూపర్ ఉందండి శారీ కలర్ కాంబినేషన్ అయితే. సో దీనికి హ్యాంగింగ్స్ అనేవి కొంచెం సింపుల్గానే పెట్టమన్నారు. అందుకోసం నేనైతే చూడండి ఇలా అయితే పెట్టాను. హ్యాంగింగ్స్ వచ్చేసి బ్లౌజ్ అయితే ఇదండి. సో ఫ్రంట్ వచ్చేసి పాట్ నెక్ లాగా పెట్టాను. ఫ్రంట్ అయితే నార్మల్ అండి, బ్యాక్ సైడ్ అయితే పాట్ నెక్ అనమాట. సో నార్మల్ కటింగు. సో ఇది ఫస్ట్ బ్లౌజు. సో ఇంకొక బ్లౌజు చూపిస్తాను చూడండి. ఇది వచ్చేసి బ్లాక్ అండి. బార్డర్ అయితే వచ్చింది. బార్డర్ కొంచెం పెద్ద బార్డర్ వచ్చిందండి. వాళ్ళు ఏంటంటే కొంచెం బెలూన్ హ్యాండ్స్ లాగా ఇలాగా పెట్టమని చెప్పారనమాట. అందుకోసం నేను శారీలో వచ్చిన క్లాత్తోనే ఇలాంటితే డిజైన్ అనేది చేశాను. సో బార్డర్ కట్ చేసి కింద వేసాను అనమాట. చూడండి, ఫ్రంట్ వచ్చేసి కటోరీ షేపు. చూడండి, కటోరీ బ్లౌజ్ అనమాట. కటోరీ షేప్ అయితే వచ్చేసింది. ఫిట్టింగ్ అయితే చాలా బాగుంటుందండి. చాలా మంది ఇదే అడుగుతున్నారు అనమాట, కటోరీ షేపు. సో బ్యాక్ సైడ్ వచ్చేసి చూడండి ఇలా అయితే వచ్చింది. నెక్ కనిపిస్తుంది కదా, చూడండి ఇలా అయితే వచ్చింది. మీకు ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోవాలి అనుకుంటే ఏ బ్లౌజు ఏ మోడల్ కావాలో మీరు స్క్రీన్ షాట్ తీసి పంపిస్తే నేనైతే స్టిచ్చింగ్ అనేది చేస్తానండి. చూడండి, దీనికైతే హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఉందన్నమాట. ఇది సెకండ్ బ్లౌజు. సో ఇంకొక బ్లౌజు ఇప్పుడు ట్రెండింగ్లో ఉందండి శారీ అయితే. సో ఈ బ్లౌజ్ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ శారీ వస్తుంది కదా, అదనమాట. ఈ బ్లౌజు చాలా ట్రెండింగ్లో ఉందండి ఇప్పుడు. సో ఇదైతే హ్యాండ్స్కి డిజైన్ అయితే వచ్చింది. ఇక్కడ చిన్న పఫ్ అనేది పెట్టాను. చూడండి, చిన్న పఫ్ అనేది పెట్టాను. హ్యాండ్కి డిజైన్ అయితే వచ్చింది. బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలాగా ట్రయాంగిల్ షేపు, ఓకేనా, ట్రయాంగిల్ షేప్ అయితే వచ్చిందండి. ఫ్రంట్ వచ్చేసి నార్మల్ రౌండ్ షేప్ పెట్టాను. బోట్ నెక్ బ్లౌజ్ అండి, చాలా బాగుంటుంది శారీ మీదకైతే. సో ట్రెండింగ్లో ఉన్న బ్లౌజ్ అనమాట. కానీ ఇదైతే మూడో బ్లౌజ్ అండి. సో ఇంకొకటి వచ్చేసి శారీ మీదేనండి. బ్లౌజ్ వచ్చేసి పెద్ద బార్డర్ అయితే వచ్చిందండి దీనికి. చూడండి, ఇలా పెద్ద బార్డర్ అయితే వచ్చింది. సో ప్లెయిన్గా కాకుండా హ్యాండ్స్ మాత్రం చిన్నగా చూడండి కట్ వర్క్ అయితే ఇచ్చాను హ్యాండ్స్కి. ఇక్కడ కూడా సో కట్ వర్క్ అయితే వచ్చింది హ్యాండ్స్కి. దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా పెట్టాను. బ్యాక్ సైడ్ రౌండ్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మలేనండి. చూడండి, బ్యాక్ సైడ్ అయితే ఇలా రౌండ్ నెక్ అయితే వచ్చింది. హ్యాండ్స్ని హైలైట్ చేశాను అనమాట కట్ వర్క్ ఇచ్చేసి. సో ఇదైతే శారీ మీదండి బ్లౌజు. బ్లాక్ కలర్ వచ్చింది. సో శారీలో బ్లూ కలర్ ఉందండి. బ్లాక్ కలర్ బ్లౌజ్ వచ్చింది, శారీలో బ్లూ కలర్ ఉందనమాట. అందుకోసం నేనైతే బ్లూ కలర్ పైపింగ్ అయితే వేసాను. మొత్తము రౌండ్ నెక్ అనండి. సో ఇది ఫ్రంట్ నార్మల్, బ్యాక్ సైడ్ రౌండ్ నెక్. దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలా ఇచ్చానమాట సింపుల్గా. సో ఈ కస్టమర్ ఏంటంటే ఇంత ముందుకు సో ఈ బ్లౌజులు మనము స్టిచ్చింగ్ అనేది చేసామండి. సో ఇన్స్టాగ్రామ్లో కానీ యూట్యూబ్లో కానీ కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో ఉంటుందండి ఈ బ్లౌజ్ది. సో దీనిది ఇవి కుట్టించిన తర్వాత మళ్ళీ పంపించారనమాట మనకి. ఫస్ట్ కస్టమర్ అనమాట, ఇన్స్టాగ్రామ్లో ఫస్ట్ కస్టమరు. సో ఇది కుట్టి పంపించానండి. మీరు చూడవచ్చు మన ఛానల్లో. దీనికి కటింగ్ వీడియో స్టిచ్చింగ్ వీడియో మొత్తం లింక్ ఇస్తాను, కింద లింక్ ఇస్తాను చూడండి. ఈ కస్టమరే మళ్ళీ 5 బ్లౌజెస్ అయితే పంపిస్తే అవి ఈ 5 బ్లౌజెస్ అనమాట. సో ఇదైతే ఫస్ట్ బ్లౌజ్ బ్లాక్ కలర్. దీనికి హ్యాంగింగ్స్ అయితే ఇలా వచ్చింది. సో ఇంకొక బ్లౌజ్ వచ్చేసి పింక్ కలర్ అండి. సిల్వర్ కలర్ వచ్చింది మొత్తము. అందుకోసం నేనైతే సిల్వర్ కలర్ పైపింగ్ అయితే వేసాను బ్లౌజ్కి. రౌండ్ నెక్ అనండి. సో మోడల్స్ ఎక్కువ ఏమి వేయరండి, జస్ట్ పైపింగ్ వేసేసుకొని రౌండ్ నెక్ అయితే పెట్టమన్నారు. అందుకోసం 5 బ్లౌజెస్ కూడా అలాగే కుట్టేశానండి. రౌండ్ నెక్, హ్యాంగింగ్స్. సో దీనికి వచ్చేసి శారీ క్లాత్ అనమాట. ఇది కొంచెం శారీ క్లాత్ అయితే వచ్చిందండి. సో దాంతో ఇలా డిజైన్ అనేది చేశానంట. హ్యాంగింగ్స్, శారీ క్లాత్, బ్లౌజ్ పీస్ రెండు కూడా హ్యాంగింగ్స్ అయితే డిజైన్ చేశాను. ఏదైతే పైపింగ్ వేస్తామో దాంతోనే థ్రెడ్స్ అనేవి కుడతామండి. చాలా బాగుంటుంది ఇలాగా. సో ఇదైతే ఇంకొక బ్లౌజ్ అనమాట. చూడండి, ఇది ఇంకొక బ్లౌజు. సో ఇది కూడా అంతేనండి.
బ్యాక్ సైడ్ వచ్చేసి నార్మల్ రౌండ్ నెక్, ఫ్రంట్ కూడా నార్మలేనండి, కాకపోతే చాలా బాగుంటుందండి. షార్ట్ హ్యాండ్స్ అయితే పెట్టించుకున్నారు. సో ఇలా బార్డర్ వచ్చినప్పుడు షార్ట్ హ్యాండ్స్ పెట్టించుకుంటే మనకి లుక్ అనేది చాలా బాగుంటుంది. సో పైపింగ్ కూడా వచ్చేసిందండి చూడండి. సో దీనికి హ్యాంగింగ్స్ వచ్చేసి ఇలాగనమాట. బార్డర్ వచ్చింది కదా, ఇంకొక సైడ్ బార్డర్ వస్తుందండి మనకి బ్లౌజ్ పీస్కి. ఆ బార్డర్ని ఇలాగ చేసి ఇలాగైతే పెట్టాను. ఓకేనా, మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ఒకవేళ స్టిచ్చింగ్ చేయించుకోవాలనుకుంటే ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. సో ఇదైతే ఎల్లో కలర్ అండి, ఇది కూడా శారీ మీదే బ్లౌజు. సో బార్డర్ అయితే ఇలా వచ్చిందండి, సిల్వర్ కలర్ వచ్చింది కాబట్టి నేనైతే సిల్వర్ పైపింగ్ అయితే వేసేసాను. దీనికి వచ్చేసి ఇలా ఇచ్చాను అనమాట హ్యాంగింగ్స్. మరీ హెవీగా వద్దన్నారండి, అందుకోసమే ఉన్న ఇచ్చిన దాంట్లోనే కొంచెం సింపుల్గా బాగుండేలా పెట్టాను అనమాట. సో రౌండ్ నెక్. ఈ 5 బ్లౌజెస్ అయితే ఒక్కరివేనండి. ఇది లాస్ట్ వన్. కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుందండి, బాటిల్ గ్రీన్ కలరు అండ్ రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చింది బ్లౌజు. చూడండి రౌండ్ నెక్, ఫ్రంట్ వచ్చేసి నార్మల్ అనండి, హ్యాండ్స్ మాత్రం రెడ్ కలర్ అయితే వచ్చింది బార్డరు. సో దీనికి రెడ్ కలర్ పైపింగ్ అయితే వేసేసాను. హ్యాంగింగ్స్ కూడా రెడ్ కలర్తోనే పెట్టేసాను అనమాట. దీనికి వచ్చేసి ఇలా ఇచ్చాను అనమాట హ్యాంగింగ్స్. సో చాలా బాగున్నాయండి బ్లౌజెస్ అయితే. ఈ 5 బ్లౌజెస్ ఒక్కరివే అనమాట. ఫస్ట్ అయితే ఒకటి పంపించారండి, అప్పుడైతే స్టిచ్ చేసి పంపించాను నేను. పంపించిన తర్వాత మళ్ళీ ఇంకొక ఈ 5 బ్లౌజెస్ అనమాట. సో అంటే మొత్తం ఇవి ఒక్కరివేనండి బ్లౌజులు అయితే. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఒకవేళ మీరు కుట్టించుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే మీ ఇన్స్టాగ్రామ్లో అయితే మెసేజ్ చేయండి. బ్లౌజులు ఎలా ఉన్నాయి, ఏ డిజైన్ బాగుంది అనేది కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. సో అందరూ కూడా హ్యాపీ రాఖీ అండి. అందరూ రాఖీ పండుగను అయితే మంచిగా సెలబ్రేషన్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.